వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. పట్టపగలే పాస్టర్ ఇంట్లో చోరీ, 50,000 నగదు, అరకాసు బంగారం అపహరణ. కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీరామ్ నగర్ లో ఆదివారం పట్టపగలే పాస్టర్ చినుబాబు అలియాస్ జాకబ్ ఇంట్లో చోరీ జరిగింది. దీంతో ఇంట్లో ఉన్న 50,000 నగదు, అరకాసు బంగారం అపహరించుకుపోయినట్లు బాధితుడు చినుబాబు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ప్రార్థనకు వెళ్లడం జరిగిందని, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి వద్ద తలుపులకు ఉన్న తాళాలు పగలగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంటిలో ఉన్న 50,000 రూపాయల నగదు, అరకాసు బంగారం అపహరించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే జగ్గంపేట పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. నా పేరు చిన్నబాబు అండి, ఎలియా జాకబ్ అంటారు. నేను పాస్టర్ గారిని. జగ్గంపేట శ్రీరామ్ నగర్లో మేము నివాసం ఉంటున్నాము. ఈరోజు ఆదివారం మేము ప్రార్థనకి వెళ్ళాము. అయితే ఉదయం 10 గంటలకే మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. సాయంకాలం మా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. వచ్చి రాగానే నాకు ఫోన్ చేసింది, డాడీ తాళాలన్నీ తీసేసి ఉన్నాయి, బీరువా అంతా బద్దలు కొట్టేసి ఉంది, ఇదంతా ఏం జరిగిందో లైట్లు అవి వేసేసి ఉన్నాయి, త్వరగా రావాలా ఇంటికి అని చెప్పింది మా పాప. మేము కంగారు పడ్డాం. కంగారు పడి వెంటనే ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు బద్దలు కొట్టి ఉన్నాయి, డోర్స్ అన్నీ తీసేసి ఉన్నాయి ఎక్కడికక్కడ. వెంటనే మేము జగ్గంపేట పోలీస్ వారికి తెలియజేస్తే కానిస్టేబుల్ గారు వచ్చారు, ఇవన్నీ చూశారు, చూసి వెళ్ళారండి. మా ఇంట్లో ఈరోజు దొంగతనం జరిగింది. 50,000 రూపాయలు, అరకాసు బంగారం పోయింది. దయచేసి ఇది ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదు. పోలీసు వారు గమనించి ఏమేమి పోయినాయి సార్ వీడియోలో? అరకాసు బంగారం పోయిందండి, ఒక 50,000 రూపాయలు పోయండి. చీరలన్నీ పెట్టిపోయారండి, కొత్త చీరలన్నీ. ఎన్ని గంటలు జరిగిందండి? ఏమండి మేము ఉదయం అయిపోయింది వీడియోస్ అనుషు చీరలో కదండి తాళాలు, అంటే చీరలు కదండి, అక్కడ కింద